జూన్ 16, 2024. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఆమేన్. మన దేవుడు వెలుగులోనున్న దేవుడు. మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి కానీ చీకటి సంబంధులుగా ఉండకూడదు. ఆయన వెలుగులో నడిచినట్టుగా మనము కూడా వెలుగులో నడిచిన యెడల ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి మనము ఉంటాము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని మళ్ళీ పాపములోకి పోక వెలుగులోనే ఉన్నప్పుడు ఆయన మన పాపములన్నింటినీ కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఈ విశ్రాంతి దినము ఆశీర్వాదముగా ఉండునుగాక. ఆమేన్.